వెల్కమ్ టు అవర్ శ్రీకాళహస్తి ప్లే స్కూల్. ఈరోజు క్లాస్లో మనం ఆల్ఫాబెట్ డీతో వచ్చే కొన్ని పదాలను చూసి వాటిని డీ సౌండ్స్తో మ్యాచింగ్ చేద్దాం. ఇదేంటిది? పిక్చర్ ఏంటిది? డోర్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఇది ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది. ఇదేంటి? డి ఫర్ డట్ డోర్. ఏంటిది? డి ఫర్ డట్ డోర్. ఇదేంటిది? బెలూన్. బెలూన్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. బి ఫర్ బెలూన్. బి ఫర్ బెలూన్. కాబట్టి ఈ రెండు పిక్చర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ రెండు పిక్చర్స్లో మనకి ఏ పిక్చర్ అనేది డి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెట్ డీతో ఏది స్టార్ట్ అవుతుంది? ఈ రెండు పిక్చర్స్లో మనకి ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇది కరెక్ట్ అనమాట. డి ఫర్ డోర్, ఇది కరెక్ట్. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? ఈ పిక్చర్ ఏంటిది? క్యామిల్. ఏంటిది? క్యామెల్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఇది సి ఫర్ క్యామిల్. సి ఫర్ క్యామిల్. ఇదేంటిది? డాల్ఫిన్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి డి ఫర్ డాల్ఫిన్. డి ఫర్ డాల్ఫిన్. కాబట్టి ఈ రెండు పిక్చర్స్లో ఏ పిక్చర్ అనేది మనకి ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది? ఈ పిక్చర్ ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి డి ఫర్ డాల్ఫిన్. ఏంటిది? డి ఫర్ డాల్ఫిన్. ఇది కరెక్ట్ పిక్చర్ అన్నమాట. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? కెమెరా. ఏంటిది? కెమెరా. సి ఫర్ సి ఫర్ కెమెరా. ఇదేంటిది? డ్రైవర్. డి ఫర్ డ్రైవర్. డి ఫర్ డ్రైవర్. డి ఫర్ డ్రైవర్. ఈ రెండు పిక్చర్స్లో మనకి ఏ పిక్చర్ అనేది మనకి ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది? ఈ పిక్చర్ స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెట్ డి తోటి. కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. డి ఫర్ డ్రైవర్. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? డ్రెస్. ఇదేంటిది? డ్రెస్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి డి ఫర్ డ్రెస్. డి ఫర్ డ్రెస్. ఇదేంటిది? యాంకర్. ఏంటిది? యాంకర్. ఏ ఆల్ఫాబెట్తో యాంకర్ స్టార్ట్ అవుతుంది? ఏ సౌండ్స్ యాంకర్. ఏ సౌండ్స్ యాంకర్. కాబట్టి ఈ రెండు పిక్చర్లు ఏది కరెక్ట్? డీతో స్టార్ట్ అయ్యేది. ఏ పిక్చర్ స్టార్ట్ అవుతుంది డీ తోటి? ఇది స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెట్ డీ తోటి. ఈ పిక్చర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. డి ఫర్ డ్రెస్. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. డి ఫర్ డ్రెస్. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? బటర్ఫ్లై. ఏంటిది? బటర్ఫ్లై. బి ఫర్ బటర్ఫ్లై. బి సౌండ్స్ బటర్ఫ్లై. ఇది చూద్దాం. ఇదేంటిది? డి ఫర్ డాల్. డి సౌండ్స్ డాల్. కాబట్టి ఈ రెండు పిక్చర్స్లో ఏ పిక్చర్ మనకి ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది? ఈ పిక్చర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదేంటిది? డి ఫర్ డాల్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? బనానా. ఏంటిది? బనానా. బి సౌండ్స్ బనానా. ఇదేంటిది? డి ఫర్ డాంకీ. డి ఫర్ డాంకీ. కాబట్టి ఈ రెండు పిక్చర్స్ ఉన్నాయి కదా. ఈ రెండు పిక్చర్స్లో ఏ పిక్చర్ అనేది మనకి ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అయ్యే పిక్చర్? ఇది స్టార్ట్ అవుతుంది. డి ఫర్ డాంకీ. ఇది కరెక్ట్ ఆన్సర్. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? యాక్స్. ఇదేంటిది? పిక్చర్ ఏంటిది? యాక్స్. ఏ ఫర్ యాక్స్. ఏ ఫర్ యాక్స్. ఇదేంటిది? డాగ్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది.
D for dog. D for dog. కాబట్టి ఈ రెండు పిక్చర్స్లో మనకి ఆల్ఫాబెట్ డీతో ఏది స్టార్ట్ అవుతుంది? ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. D for dog. D for dog. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? డీర్. ఏంటిది? డీర్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ డీతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. D ఫర్ డీర్. D సౌండ్స్ డీర్. ఇదేంటిది? ఎలిగేటర్. ఏంటిది? ఎలిగేటర్. A ఫర్ ఎలిగేటర్. A ఫర్ ఎలిగేటర్. కాబట్టి ఈ రెండు పిక్చర్స్లో ఏది కరెక్ట్? లెటర్ డీతో ఏది స్టార్ట్ అవుతుంది? ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. లెటర్ డి సౌండ్స్ డి ఫర్ డీర్. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? డాక్టర్. ఏంటిది? పిక్చర్ ఏంటిది? పిక్చర్ నేమ్ ఏంటిది? డాక్టర్. డి సౌండ్స్ డాక్టర్. డి సౌండ్స్ డాక్టర్. ఇదేంటిది? ఆరో. ఏంటిది? ఆరో. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఏ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. ఏ ఫర్ ఆరో. ఏ సౌండ్స్ ఆరో. కాబట్టి ఈ రెండు పిక్చర్స్లో ఏది కరెక్ట్? మనకి ఆల్ఫాబెట్ డీతో ఏది స్టార్ట్ అవుతుంది? ఇది స్టార్ట్ అవుతుంది. ఏంటిది? ఈ పిక్చర్ అనేది ఆల్ఫాబెట్ డీతో ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. డి సౌండ్స్ డాక్టర్. వొకాబులరీతో మళ్ళీ మన తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.